ప్రాజెక్టులు పంటలకు నీటి విడుదలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్ కోసం సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. సాగునీటి లభ్యత, కాలువల పరిస్థితి, విత్తనాలు, ఎరువుల సరఫరా, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. కాలువల ద్వారా నీటి విడుదలపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. పోలవరం, వెలిగొండ సహా మిగిలిన ప్రాజెక్టులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేసేలా చర్యలు చేపట్టాలంటూ వ్యవసాయ, ఇరిగేషన్ శాఖపై రివ్యూలో సీఎం దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశంతో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు ఉమ్మడిగా రివ్యూ నిర్వహించారు. ఖరీఫ్ 2026 సీజన్ కి సంబంధించిన నీటి విడుదలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. 2026 జూలై కల్లా గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే లక్ష్యం నెరవేర్చేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇదే 2026లో వెలిగొండ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జాతికి అంకితం అని ఏ రకంగా అయితే ప్రజల్ని, రైతుల్ని దగా మోసం చేశాడో అటువంటి వెలిగొండ ప్రాజెక్టుని 20 నెలల్లోనే, అంటే 30 సంవత్సరాల్లో ఎంత వర్క్ జరిగిందో ఈ 20 నెలల్లోనే అంత వర్క్ పనిచేస్తూ ఈరోజు ఆ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్ని ఈవేళ శరవేగంగా ఆ పనులు పూర్తి చేస్తున్న విషయం కానీ, జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల కూడా ప్రారంభం కానుంది. గోదావరి డెల్టాకు జూన్ 1 నుండి, వంశధారకు జూన్ 15 నుంచి, కృష్ణా డెల్టాకు జూలై 13 నుంచి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జూలై చివరికి నీటి విడుదల ఉంటుంది. అలాగే కేసీ కెనాల్ సహా ఇతర ప్రాజెక్టులకు జూలై మధ్య నుంచి దశల వారీగా నీరు అందించబోతోంది ప్రభుత్వం. నీటి విడుదలకు అనుగుణంగా కాలువల్లో పూడిక తొలగింపు, మరమ్మతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మే చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో 397 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయి. 2025-26 ఖరీఫ్ సీజన్లో 99.35 లక్షల ఎకరాలకు 888 టీఎంసీల నీరు అందించగా, రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు సరఫరా చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలోని మేజర్, మీడియం రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉండటం వల్ల ఈసారి ఖరీఫ్ కి ముందస్తు నీటి ప్రణాళిక అమలు సాధ్యమైందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వాతావరణ పరిస్థితులపైన ప్రభుత్వం సమీక్ష చేసింది. ఎల్నినో ప్రభావంతో జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు పరిస్థితిని అంచనా వేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎరువులు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. యూరియా వినియోగంపై ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపడుతూ రైతులకు ప్రత్యేక కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరానికి మించి యూరియా నిల్వలు చేయకుండా నానో యూరియాని దశల వారీగా వినియోగించాలని సూచించారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో యూరియా దిగుమతుల్లో ఇబ్బందులొచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా అధికారులను అప్రమత్తం చేశారు. ఉద్యాన పంటల పరిరక్షణపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అనంతపురం జిల్లాలో నీటి సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కొన్ని గ్రామాల్లో తీవ్రమైన నీటి సమస్య ఉన్నప్పటికీ ఎంతో ఖర్చు పెట్టి తోటలను రైతులు కాపాడుకుంటున్నారు. వారికి భారం తగ్గించే విధంగా నీటి రవాణా ఖర్చులపై సహాయం అందించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.